హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ముచ్చట విత్ సాత్విక. చాలా రోజులైంది కదా నేను ఒక వీడియో అప్లోడ్ చేసి. నాకు కూడా చాలా గ్యాప్ వచ్చింది అనిపించింది. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తామని ఫిక్స్ అయిపోయాను. సో అలా అని చెప్పి ఒక మంచి స్టార్ట్ కోసం నేనైతే పెద్దమ్మ గుడికి వెళ్ళిపోయాను అనమాట. మమ్మీని తీసుకొని అలాగే నా బాబుని తీసుకొని కూడా. యాక్చువల్గా మమ్మీకి ఫీవర్ వచ్చింది, తగ్గితే వస్తాను అన్నట్టుగా అనుకున్నాను మనసులో. సో 2 డేస్కి తగ్గింది, ఇంకా వెళ్ళిపోయినాం అనమాట గుడికి. మీకు అందరికి తెలిసిందే కదా పెద్దమ్మ గుడి ఎంత ఫేమస్ మనకి హైదరాబాద్ వాళ్ళకి. ఎప్పుడు వెళ్తూనే ఉంటాము. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నంత రోజులైతే మంత్కి ఒకసారన్నా సరే కంపల్సరీగా విజిట్ అవుతూనే ఉంటాము. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది వెళ్ళినప్పుడు అయితే. అక్కడ ఎన్వైర్న్మెంట్ కానీ అమ్మవారు కానీ ఎంత బాగుంటుందో కళ్ళతో చూడడానికి అయితే. అసలు 2 కళ్ళు సరిపో అమ్మవారిని చూడడానికి. ఆ దీపాల వెలుగు నుంచి ఎంత అందంగా కనిపిస్తుందో. సో నేనైతే ఈవినింగ్ బయలుదేరినా, ఎందుకంటే నాకు మార్నింగ్ పని ఉండే. సో ఈవినింగ్ ఇంకొకటి ఏంటంటే, ఈవినింగ్ పూట మనకి ఎంత అందంగా ఉంటుంది అంటే గుడి ఆ లైటింగ్స్ వల్ల చాలా చాలా అందంగా అనిపిస్తుంది. మార్నింగ్ కూడా బాగుంటుంది, బట్ నాకైతే ఎస్పెషల్లీ ఈవినింగ్ టైమ్స్లో అయితే పెద్దమ్మ గుడి చాలా ఇష్టం. ఇక్కడ అమ్మకి అయితే మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకున్నాము అంటే, ఏదైనా అంటే ధర్మమైన కోరికలు మాత్రమే కోరుకున్నాము అంటే మాత్రం ఖచ్చితంగా కూడా అవి నెరవేరుతాయి. అలా ఎంతోమంది వేలలో లక్షల్లో ఉన్నారు అమ్మవారి దగ్గర మొక్కుకొని కోరికలు తీరిన వాళ్ళు. కొంతమంది అయితే కోరికలు తీరితే అమ్మవారికి పండగ చేసుకుంటామని మొక్కుతారు. అట్లనే మాది కూడా ఒక మొక్కు ఉంది, దానికోసం వెయిట్ చేస్తున్నాము. అది ఎప్పుడెప్పుడు తీరుతుందా అని చెప్పి అమ్మ వాళ్ళకి. అది తీరితే మాత్రం ఖచ్చితంగా అమ్మవారి దగ్గర మేము కూడా పండగ చేసుకుంటాము. అందరినీ పిలుచుకొని పండగ చేసుకోవాలంటే కూడా చాలా చాలా ఇష్టం మాకు. బట్ కొన్నిసార్లు తెలిసిందే కదా, లైఫ్ ఎప్పుడు మనం అనుకున్నట్టుగా ఉండదు. బట్ టైం వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా మనం అనుకున్న దానికంటే కూడా చాలా బాగుంటుంది. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అనమాట, అంతే. ఇంకా గుడిలోకి వెళ్ళే ముందు అయితే మనం చెప్పులు ఇస్తాం కదా, మనం కొంచెం అమౌంట్ ఇస్తే మనకు టోకెన్ ఇస్తారు. అది జాగ్రత్తగా పెట్టుకొని తర్వాత మనం రిటర్న్లో ఇస్తే మన చెప్పులు మనకి ఇచ్చేస్తారు. పెద్దమ్మ తల్లి టెంపుల్ని అయితే నేను చిన్నప్పటి నుంచి ఎన్నో వందల సార్లు చూసుంటా నాకు తెలిసి, అంటే పుట్టినప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే. కానీ అది ప్రతి ఇయర్ ఏదో ఒక డెవలప్మెంట్ అవుతూనే ఉంది. ఏదో ఒక చేంజెస్ అనమాట. అంటే ఫస్ట్ ఎట్లుందో ఇప్పుడైతే అట్లా లేదు, రోజు రోజుకి డెవలప్ అవుతూనే ఉంది. సో అట్లా చూడడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ కొన్ని అయితే నేను డెఫినెట్గా మిస్ అవుతున్నాను. ఏంటంటే అమ్మవారి గుడి ముందు చిన్నప్పుడు గోరింటాకు పెట్టడానికి స్టాంపులు ఉంటాయి కదా, అవి ఉండేవన్నమాట. అండ్ పిల్లలు ఆడుకునే బొమ్మలు చాలా అమ్మేవాళ్ళు, ఇట్లా తిరునాళ్ళలాగా ఉండేది. బట్ ఎందుకో తెలియదు, డ్యూ టు సమ్ ఇష్యూస్ ఎందుకో అది ఆపేశారనమాట. అక్కడ బొమ్మలు అమ్మడం అవన్నీ కూడా జస్ట్ ఓన్లీ కొబ్బరికాయలు, పూజకు సంబంధించిన వస్తువులు ఇవి మాత్రమే ఉన్నాయి. అండ్ ఇంకొక ఫోటో బూత్ ఉంది అక్కడ. మనం అక్కడ టెంపుల్ ముందు ఫోటో దిగితే ఫోటో తీసిస్తారనమాట, అంతే. ఇంకా అంతకుమించి అక్కడ పర్మిషన్స్ లేవనుకుంటాను.
మనం టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ప్రదక్షిణలు చేస్తాం కదా, తిరిగేటప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకు ఒక చిన్న మండపంలాగా కనిపిస్తుంది. అన్ని కొబ్బరికాయలు ముడుపులతోటి చూడ్డానికి అయితే చాలా అందంగా అట్రాక్టివ్గా ఉంటుంది. గాజులు అవన్నీ కట్టి, అదేంటి తెలుసా, నవశక్తుల విగ్రహాలు ప్రతిష్ఠించారు అక్కడ. అక్కడ లోపల పోతురాజు, లక్ష్మీదేవి, అమ్మవార్లు చాలా అందంగా ఉంటుంది లోపల. ఎప్పుడూ పూజలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ మనం అక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే లోపలికి వెళ్ళాలి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. జనరల్గా అయితే అదే ప్రాసెస్ అనమాట. అంటే పోతురాజుని దర్శించుకున్న తర్వాతే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి. గుడి మాత్రం మంగళవారం, శుక్రవారం, ఆదివారం చాలా ఎక్కువ రష్ ఉంటుంది. భక్తులందరూ ఆ డేస్లోనే ఎక్కువ వస్తూ ఉంటారు అనమాట దర్శనం చేసుకోవడానికి. ఎందుకంటే అమ్మవారికి ప్రాముఖ్యత ఉన్న రోజులు అవే కాబట్టి. నార్మల్ డేస్లో కూడా వస్తారు, బట్ కంపారిటివ్లీ ఆ రోజు ఇంకెక్కువ వస్తారు. ఇంకా బోనాలు స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఎంతమంది జనం వస్తారు, ఎన్ని పూజలు జరుగుతాయి, అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు మనకి. అమ్మ కూడా చూడగానే మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే, మనం చెప్పేది వింటున్నట్టు, మనల్నే చూస్తున్నట్టు అంత అనిపిస్తుంది నాకైతే. మిగతా వాళ్ళ సంగతి అయితే నాకు తెలీదు, బట్ నాకైతే అమ్మవారు అయితే మనల్నే చూస్తున్నట్టు, మనం చెప్పేది చాలా శ్రద్ధగా వింటున్నట్టు, ఇట్లా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ అమ్మవారు అయితే. నా కొడుకు అయితే అసలు ఎంత ఎంజాయ్ చేసిండో, వాళ్ళు అట్లా కొడుతుంటే దానికి తాళం వేసుకుంటూ వాడే మ్యూజిక్ డైరెక్టర్ లాగా ఫీల్ అయిపోయి మొత్తం అందులో మునిగిపోయి అసలు నేను పిలిచేది కూడా పట్టించుకోవట్లేడు అనమాట. అంత ఎంజాయ్ చేసిండు అనమాట. నా అలాగే లైవ్ మ్యూజిక్ అంటే వాడికి చాలా ఇష్టం. అటు ఎవరు లేరు, ఇటు అమ్మమ్మ. ఇప్పుడు నా వెనకాల ఒక చిన్న గుడి కనిపిస్తుంది కదా, అది అమ్మవారికి రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. ఆ గుడి అమ్మవారిది చిన్న అమ్మవారు అనమాట. ఎట్లా అంటే మనకు బోనాల టైంలో ఎవరైనా బోనం చెల్లించాలనుకుంటే డైరెక్ట్ గర్భగుడిలో మనకు కుదరదు కాబట్టి పక్కన చిన్న అమ్మవారి గుడి ఉందన్నమాట. మనం బోనం చెల్లించాలన్నా, శాఖ పోయాలన్నా, ఏవైనా సరే ఇంగిలాంటి చిన్న చిన్నవి దీపాలు వెలిగించుకోవాలన్నా, ఒత్తులు ఉసిరొత్తులు అలాంటి ఏవి వెలిగించుకోవాలనుకున్నా సరే మనం ఇక్కడే అనమాట చేసుకునేది. నైవేద్యం పెట్టుకోవాలనుకున్నా కూడా మన చేతులతో ఏమైనా చేసుకోవాలనుకుంటే అక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ నా కొడుకు నా ఒళ్ళో కూర్చొని నాకేం చెప్తున్నాడు తెలుసా, పైన అమ్మ జేజ అని చూపిస్తున్నాడు అనమాట పోతురాజుని. జనరల్గా అయితే వాడు ఎందుకో మరి ఫోన్లో చూస్తే మాత్రం భయపడతాడు, బట్ ఇప్పుడు మాత్రం నన్ను పిలిచి మరి చెప్తున్నాడు అమ్మ జేజ అని. కన్నమ్మ అయితే అసలు ఒక్క దగ్గర కూడా ఆగట్లేడు ఆ గుళ్ళో. ఎంత పెద్ద ప్లేస్ కదా, ఎప్పుడెప్పుడు తిరిగి ఉరుకుదామా అన్నట్టే ఉన్నాడు వాడైతే. ఆపలేక విసుగొచ్చింది నాకు, మా మమ్మీకి అయితే. ఎక్కువ మమ్మీకే, ఇంకా సగం మమ్మీ సగం నేను అన్నట్టుగా చూసుకుంటూ ఉన్నాము. వాడికి తిరగడం అంటే ఎంత ఇష్టం అంటే డే అంతా కూడా తిరుగుతూనే ఉంటాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కాయిన్స్ నిలబెడుతున్నారు. చాలా ఏళ్ళ నుంచి ఉన్న నమ్మకం ఏంటంటే అమ్మవారి ముందు అట్లా మనసులో ఏదైనా కోరిక అనుకొని కాయిన్ నిలబడితే కింద పడిపోకుండా మనం అనుకునే జరుగుతుందని ఒక నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. నేను చిన్నప్పుడు చాలాసార్లు పెట్టినా కూడా. చిన్నప్పుడు ఏం కోరుకున్నారని మాత్రం నన్ను అడగండి, ఎందుకంటే నా అన్ని పనికిరాని కోరికలే ఉండేవి చిన్నప్పుడు. రేపు వర్షం పడాలి, స్కూల్ ఉండొద్దు, రేపు టీచర్ రావద్దు, ఎప్పుడైతే నేను హోంవర్క్ చేయలేదో అప్పుడు రేపు స్కూల్ బంద్ ఉండాలి, ఇట్లాంటివి కోరుకునేదాన్ని అనమాట నేను. నాకు తెలిసి నేనే కాదు, చిన్నప్పుడు ఏ స్టూడెంట్ అయినా సరే ఒక ఫస్ట్ బెంచ్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇదే కోరికలు కోరుకుంటారని నాకు కూడా తెలుసు. ఇంకా గుడి విషయానికి వస్తే నాకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది అన్నదానం జరిగే ప్లేస్ అన్నమాట. వీక్లో 2 times అయితే అన్నదానం జరుగుతుంది, ట్యూస్డే అండ్ ఫ్రైడే. ఐ గెస్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఎగ్జాక్ట్గా ఎప్పుడు అని చెప్పి. ఇంకా ముందుకు వెళ్ళినాం అనుకోండి, మనకి నాగేంద్ర స్వామి గుడి ఉంటుంది, అంటే నాగదేవత గుడి. మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము. అంటే పాముల విషయంలో మనకు చాలా వరకు తెలిసి ఉండదు, బట్ మనం కొన్ని తప్పులు చేస్తాం, ఎస్పెషల్లీ లేడీస్కి. సో అలాంటి ఏమైనా దోషాలు ఉంటే పోవడం కోసం మనం ప్రదక్షిణలు చేయాలి. అండ్ నాగుల పంచమికి, నాగుల చవితికి కూడా మనకి ఇదే రీజన్ అనమాట. మనం వెళ్ళి పుట్టలో పాలు పోసి ఏదైనా తప్పు చేస్తే క్షమించు అని అడగడమే, అది కూడా రిచువల్.
ఇక్కడ మాత్రం నాగదేవత చాలా 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 పవర్ఫుల్ అనమాట. అది నేను ఊరికే చెప్పట్లేదు, మా ఫ్యామిలీలో కొన్ని జరిగినవి చెప్తున్నాను. అంటే మనం ఏదైనా స్ట్రాంగ్గా ఒక మంచి కోరిక కోరుకొని మన అది జరగాలి అనుకొని మనం వెండి పడిగ కనుక పెడతాము, నీకు ఇది జరుగుతాయి అని మొక్కుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మాత్రం మీరు ట్రై చేయండి, కావాలనుకుంటే వచ్చి చూసి మొక్కుకోండి. మంచి కోరిక అయితే మాత్రం, అంటే వాడికి ఏదో అవ్వాలి, వీడు పాడైపోవాలి ఇట్లాంటి కోరికలు కాదు, ధర్మమైన కోరికలు కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు అది నెరవేరుస్తాడు. చరిత్, పులిహోర కావాలా నీకు? లడ్డు కావాలా? లడ్డు టైట్ అయిపోయినావా? ఫోటో పోజ్ అది. చాలా వేడిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఉండనే ఉండదు అసలు. పులిహోర, పెద్దమ్మ గుళ్ళ పులిహోర అంటే చాలా బాగుంటుంది. లడ్డు 150 అంట. అది అభిషేకం లడ్డు, అది నార్మల్ 20. అవునా? అదే అయిపోయిందంట, ఎప్పుడో గంట అవుతుందన్న. శుక్రవారము సారీస్ వేలం వేస్తారు. బాగుందా చరిత్? చరిత్ బాగుందా? బొట్టు భలే పెట్టిందిగా. చిన్ని నాకు పెట్టదా? సో మంచిగా టేస్టీ పులిహోర తినేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయినాం మేమైతే. మా ఆటో వచ్చేసింది. అండ్ ఇంకా ఇలాంటి మంచి వ్లాగ్స్ చూడాలంటే తెలుసు కదా ఏం చేయాలో, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో చాలా టైర్డ్ అయిపోయి ఇంటికి వచ్చి మా బాబు ఆడుకుంటున్నాడు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చలో బాయ్.